ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎస్ఆర్ మధుసూదన్ల తొలి రోజు కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు ఇద్దరు నిందితులను విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు పోలీసులు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ A1గా, మధుసూదన్ A2గా ఉన్నారు. దీంతో ఇద్దరు నిందితులను కలిపి ప్రశ్నించారు పోలీసులు. 30కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు నిందితులు ఇవాళ రాత్రి కూడా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లోనే ఉండనున్నారు. రేపు కస్టడీ ముగిశాక వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా సబ్ జైలుకి తరలించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం శాస్త్రీయ పద్ధతిలో ఎందుకు చేయలేదని పీఎస్ఆర్ను ప్రశ్నించారు పోలీసులు. సైన్ మీడియా సంస్థకు ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ సంస్థకు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం లేకపోయినా ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రశ్నించారు. ఆ సంస్థ డైరెక్టర్ A2గా మధుసూదన్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. 1,14,00,000 సైన్ మీడియా సంస్థకు చెల్లించగా మిగిలిన 60 లక్షలు ఏం చేశారని ప్రశ్నించారు. A2 మధుసూదన్ను కూడా విచారణలో పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. మూల్యాంకనం సందర్భంగా డబ్బులు చెల్లించినట్టు చెబుతున్న వారిలో 25 మంది వివరాలు లేవని, వారెవరూ, వారికి ఏ ప్రాతిపదికన చెల్లింపులు చేశారని అడిగారు. అయితే అంతా నిబంధనల ప్రకారమే చేసినట్టు నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది.